2 సంవత్సరాలు అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. అయినా కూడా ఒక్క రూపాయి సంపాదన లేదు. అయినా కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్‌ని ఆపలేదు. ఎందుకో తెలుసా? అవును, చెప్పడం మర్చిపోయా. మీరు ఈ వీడియో కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కొత్తగా హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ కూడా చేయండి ప్లీజ్. ఎందుకంటే హైప్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది కూడా మన ఛానల్ని చూడగలుగుతారనమాట. తప్పకుండా చేస్తారనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ విషయానికి వస్తే, ఈరోజు మా మామయ్య ఊరు నుంచి అయితే వచ్చారు. అండ్ వస్తూ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇక్కడ అట్టి పండ్లు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మా చెట్టువన్నమాట. చాలా పండిపోయాయి. రాంగా జెన్నీలో కదా అంత మొత్తం మెత్తగా అయిపోయాయి అన్నమాట. అండ్ ఇక్కడ సమ్మర్లో ఖచ్చితంగా నింబు కావాల్సింది కదా, నిమ్మకాయలు. అందుకే నిమ్మకాయలు అలాగే దానిమ్మ కూడా తీసుకొచ్చారు. అండ్ ఇంకోవైపు నేను రైస్ పెట్టుకున్నానండి. ఇంకోవైపు అయితే ఇక్కడ నేను మా మామయ్య కోసం అయితే ఇక్కడ బీరకాయ కర్రీ చేశాను. ఎందుకంటే మా మామయ్య నాన్ వెజ్ తినడన్నమాట. యాక్చువల్లీ మా మామయ్య సండే వచ్చారు. అండ్ మా మామయ్య కోసం అయితే ఇక్కడ బీరకాయ కర్రీ చేశాను. ఇదైతే ముందు రోజు వ్లాగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ డే వాళ్ళైతే చిన్న పని మీద బయటకైతే వెళ్ళారు. అందుకే ఇక్కడ నేను వాళ్ళ కోసం అయితే టిఫిన్ పెడుతున్నాను అన్నమాట. అండ్ ఎందుకంటే ఈ ఎండాకాలం ఖచ్చితంగా టిఫిన్ క్యారీ చేయాలి. ఎందుకంటే మనకి సమ్మర్లో ఫుడ్ తీసుకోకపోతే మనం వాటర్ అయితే ఖచ్చితంగా మనతో అయితే తీసుకోవాలి. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతారు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఖచ్చితంగా ఫుడ్ అయితే కరెక్ట్ టైంకి అయితే తీసుకోవాలన్నమాట. అందుకే వాళ్ళ కోసం అయితే టిఫిన్ పెడుతున్నాను. ఇక మన యూట్యూబ్ ఛానల్ విషయానికి వస్తే ఇప్పటికి 2 years అవుతుంది. ఎలాంటి గ్రోత్ లేదని అన్నా కదా, అయినా కూడా నేను ఎందుకు ఆపలేదు. ఇదంతా చెప్పే ముందు నేను నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ గురించి అయితే చెప్పాను. అసలు నేను యూట్యూబ్ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను మీకు చెప్తానండి. అసలు ఇప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసేది నా సెకండ్ ఛానల్ అన్నమాట. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందంటే నేను డిగ్రీ చేసేటప్పుడు. అప్పుడైతే మా అమ్మ కోసం, మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా కష్టపడేది. ఆ కష్టాన్ని చూసి కనీసం నా వంతు చదువుకుంటే ఏదన్నా చేయాలి అని అప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ అలా ఏంటంటే యూట్యూబ్లో చూస్తే చాలా వరకు నాకు యూట్యూబ్ శాలరీ తీసుకున్న వీడియోస్ అయితే చాలా వరకు కనిపించేది అన్నమాట. అరే మనం కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని. అది ఏంటో మరి నాకు అర్థం కాదు, యూట్యూబ్ అల్గారిథం ఏమో నాకు అర్థం కాదు. కానీ ఒక 3-4 days డైలీ నాకు యూట్యూబ్ శాలరీ తీసుకున్న వాళ్ళ వీడియోసే కనబడేటి అన్నమాట. ఆ శాలరీ అదంతా చూసి అబ్బా మనం కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, మనకు కూడా మనీ వస్తుంది కదా, మనం కూడా ఎంతో అంత ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు కదా అని అయితే మొత్తానికి మా అమ్మ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ దానికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంత కథ ఉంటుంది అని అప్పుడు అస్సలు తెలియదన్నమాట. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అంతే, మనకు పైసలు వచ్చేస్తాయి, అదొక్కటే తెలుసు. దాన్ని పట్టుకొని అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. అన్ని ఒక్కటే చెప్తా, ఏమీ తెలియకుండా మనం ఛానల్స్ అయితే అస్సలు స్టార్ట్ చేసుకోవాలి. అస్సలు మనం ఛానల్ అయితే స్టార్ట్ చేయొద్దండి ఖచ్చితంగా. ఇప్పుడు చాలా టెక్ ఛానల్స్ అయితే వస్తున్నాయి అండ్ ఉన్నాయి కూడా. చాలా వరకు మనం నేర్చుకొని యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇట్లా చెప్తారు ఇట్లా చేస్తాడని కూడా తెలియదు. ఆ వర్షన్లో అయితే నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టేదాన్ని అన్నమాట. నిజంగా ఏమీ తెలియకుండా ఒక్కటే తెలుసు, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అంతే. అంతే చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయి, అది ఒక్కటే తెలుసు అన్నమాట. అది పట్టుకొని అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేశాను అన్నమాట. రోజుకొక వీడియో అప్లోడ్ చేసేదాన్ని. ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నేను డిగ్రీ చేసేటప్పుడు అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే నేను ఏం చేసేదాన్ని అంటే వీడియోస్ అట్లా ఏంటంటే షేర్ చాట్లో అలాంటి వీడియోస్ ఉంటాయి కదా, అవిటిని నేను ఎడిట్ చేసి పెట్టుకునేదాన్ని అన్నమాట. యాక్చువల్లీ అప్పటికి నేను రియల్ కంటెంట్ని పెడితే ఇప్పటివరకు మంచిగా గ్రోత్ ఉండేదన్నమాట. ఎందుకంటే అప్పట్లో అంటే 5-6-7 years బ్యాక్ అన్నమాట. అప్పుడు అంతా యూట్యూబ్ ఛానల్ పెట్టడం అలాంటివి ఎవరికి తెలియదు, చాలా తక్కువ. పెట్టిన వాళ్ళు ఆ టైంలో పెట్టిన వాళ్ళు ఇప్పుడు మంచి గ్రోత్ ఉందన్నమాట. నేను ఆ టైంలో పెడితే ఖచ్చితంగా రియల్ కంటెంట్ పెడితే ఖచ్చితంగా రీచ్ ఉండేది. కానీ నేను ఏం చేశానంటే అక్కడిక్కడ వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని వీటిని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. బట్ ఏంటంటే మనకి కాపీ రైట్స్ అవన్నీ పడేవన్నమాట. నిజంగా సబ్స్క్రైబర్స్ అవి చాలా వరకు వచ్చేది. కాకపోతే ఏంటంటే నా మైనస్ ఏంటంటే నా రియల్ కంటెంట్ పెట్టాక వీళ్ళ వీడియోస్ పెట్టడం జరిగింది. అట్లా నేను ఫస్ట్ పెట్టిన ఛానల్ వచ్చేసి నేను డిగ్రీ చదివేటప్పుడు, అంటే అది మినిమం 6-7 years బ్యాక్ పెట్టిన ఛానల్ అన్నమాట. నేను ఆ టైంలోనే ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు
ఇప్పటికి కూడా బాధగా అనిపిస్తుంది. నేను ఎందుకు అప్పుడే నా యూట్యూబ్ ఛానల్ని నా రియల్ కంటెంట్తో ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే నేను అప్పుడు కూడా ఒక 6 months దాకా కష్టపడ్డా. వేరే వాళ్ళ వీడియోస్ కావచ్చు, కాకపోతే దానికి ఎన్ని చేయాలి, దానికి మనం టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, అలాగే మనము థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వడం, అప్లోడ్ చేయడం, మనకి నెట్ అవన్నీ నెట్ కూడా వేస్ట్ అవుతుంది కదా, ఉట్టేనే కాలే టైం వేస్ట్ అవుతుంది. అంత కష్టపడ్డ నేను అదే నా రియల్ కంటెంట్తో పెడితే ఇంకెంత బాగుండు, ఇంకెంత గ్రోత్ వచ్చు. అండ్ అప్పుడు పెట్టే వీడియోస్కి కామెంట్స్ కూడా వచ్చేటాయి అన్నమాట. అట్లా ఉండేది. చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో అరే వీళ్ళు పెడుతురు కదా మనం కూడా పెడదాము అని అస్సలు చేయకండి. అలా చేస్తే అప్పటి మంది బాగానే ఉంటుందండి. గ్రోత్ ఉందనుకోండి, అప్పుడు మీరు పెట్టే వీడియోస్ అది నీ కంటెంట్ కాదు, వేరే వాళ్ళ కంటెంట్, వేరే వాళ్ళ వీడియోస్. సపోజ్ కొంతమంది ఏంటంటే సినిమా హీరోయిన్ల ఫేసెస్ పెట్టి వాయిస్ ఓవర్ చేయడం అలా ఇలా చేస్తారు, బిగ్ బాస్ వీడియోస్. అది ఆ టైంలో నీకు ఓకే అనిపించచ్చు, బట్ ఏంటంటే నీ కంటెంట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. అప్పుడు ఏంటంటే నువ్వు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. అప్పుడు మనకి లైఫ్ లాంగ్ ఛానల్ అయితే గ్రోత్ ఉండదండి. ఆ టైం నీకు గ్రోత్ ఉండొచ్చు, బట్ నేను ఒక్కటే చెప్తాను, లైఫ్ టైం గ్రోత్ అవసరమా నీకు, ఆ టైంకి సరిపోయే గ్రోత్ అవసరమా అని ఒక్కటే అడుగుతానండి. ఎప్పుడైతే మనం ఎంత కష్టపడతామో మన గ్రోత్కి అదే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో అయితే నేను డైలీ అయితే నేను ఈ మంత్ నుంచి స్టార్ట్ చేశానండి వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడం. నేను ఇదైతే ముందు ఛానల్ గురించి అయితే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు ఛానల్లో నేను ఎలాంటి వీడియోస్ చేసేదాన్ని, ఆ వీడియోస్ వల్ల నాకు ఏ యూజ్ రాలేదు, కాపీరైట్స్, కాపీ స్ట్రైక్స్ ఇవన్నీ పడ్డాయి అన్నమాట. అది నేను ఏం చేశానంటే వేరే వీడియోస్ పెట్టడం వల్ల ఇవన్నీ మిస్టేక్స్ అయితే జరిగాయండి. ఇంకొకటి, మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఇన్షాట్, ఇంకా కైన్ మాస్టర్, ఇట్లా నెంబర్ ఆఫ్ యాప్స్లలో మనం వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాం కదా, అందులో కూడా మ్యూజిక్స్ ఉంటాయండి. ఆ మ్యూజిక్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి. ఆ మ్యూజిక్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన కంటెంట్ అనేది కాపీ రైట్స్, కాపీ స్ట్రైక్ అయితే పడుతుందండి. ఎందుకంటే ఆ మ్యూజిక్ వల్ల ఓనర్స్ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గిట్ట ఇది మా మ్యూజిక్ వాళ్ళు ఎలా వాడుకుంటారని ఖచ్చితంగా కాపీ రైట్, కాపీ స్ట్రైక్ అయితే పడుతుంది. అట్లనే నా ఛానల్లో ఒక వీడియోకి అయితే జరిగిందనమాట. నాకు ఫస్ట్లో తెలియదు మన ఓన్ కంటెంట్కి మ్యూజిక్కి యూట్యూబ్ లైబ్రరీ నుంచి యూజ్ చేసుకోవచ్చని. అసలు యూట్యూబ్ లైబ్రరీ వీడియోస్లో మనకి మంచి మ్యూజిక్ వస్తుందండి. ఆ మ్యూజిక్ యూజ్ చేసుకుంటే మనకి ఎలాంటి కాపీ రైట్స్, కాపీ స్ట్రైక్స్ అనేవి వాడవి. ఆ వీడియోస్కి మనము ఆ మ్యూజిక్ అయితే మంచి యూజ్ చేసుకోవచ్చు. ఇన్షార్ట్లో అయితే ఫస్ట్లో యూజ్ చేసేదాన్ని. నాకు చాలా వరకు ముందు వీడియోస్ అన్నీ ఇన్షార్ట్ మ్యూజికే ఉంది, అవన్నీ డిలీట్ చేశాను అన్నమాట. ఇప్పుడైతే ఇన్షార్ట్ మ్యూజిక్స్తో ఉన్న వీడియోస్ లేవు. అండ్ అవి ఉంటే ఖచ్చితంగా మీ వీడియోస్లల్లో ఎడిట్ అన్నా చేసుకోండి, లేకపోతే డిలీట్ అన్నా చేయండి. ఆ వీడియోస్ వల్ల ఏంటంటే మన ఛానల్కి స్ట్రైక్స్ పడడం జరుగుతుంది అన్నమాట. అండ్ మ్యూజిక్స్ ఎంతవరకు యూజ్ చేయకపోతే అంత బెస్ట్ అన్నమాట. ఖచ్చితంగా మీ ఓన్ వాయిస్తోనే ఇస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, నేను ఒక 1 month నుంచి డైలీ బ్లాగ్స్ అయితే యాడ్ చేస్తాను. దీనివల్ల యూజెస్ ఏముంటాయని అనుకోవచ్చండి. ఇందులో నేనైతే కిచెన్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ అండ్ టిప్స్ ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే ఒక హౌస్ వైఫ్గా మనం ఎప్పుడు ఖాళీ ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అండ్ నా వంతు నేను డిగ్రీలో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఏమో మా మమ్మీకి ఏమైనా హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేసిన ఛానల్. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో ఉన్న ఛానల్ ఏమో మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేసిన ఛానల్ అన్నమాట. మా మమ్మీ హెల్ప్ చేద్దామన్న ఛానల్ ఏమో అలా అంటే రీయూజ్డ్ కంటెంట్ పెట్టాను కాబట్టి ఆ ఛానల్ అలా పోయింది. బట్ అది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను కదా, కొత్తగా ఏం కాదు, 2 years అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అంతా నాదే అన్నమాట. అండ్ ఎన్ని ఇయర్స్ పట్టినా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే దీనికి స్ట్రైక్స్ ఏం పడవు, ఎందుకంటే ఇట్స్ మై ఓన్ కంటెంట్ అన్నమాట. అది ఒక ధైర్యం అయితే ఉంది.
ఎవరు ఎంత చేసినా మనకి నో ప్రాబ్లం అన్నమాట. వేరే వాళ్ళది పెడితే అరే వాళ్ళు ఎప్పుడు ఏం పడుతుంది ఏంది ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకండి మన కంటెంట్ మనది మనం పెట్టుకుంటే సరిపోతుంది కదా, దేనికి టెన్షన్ అవసరం లేదు ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఇంకొంచెం మాట్లాడుకుందాం. 2 years అయినా కూడా నేను ఛానల్ని ఎలాంటి గ్రోత్ లేకపోయినా ఆపలేదు అనడానికి కారణం ఏంటంటే ఆపను కూడా. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యేవాడికి ఆపను. ఎందుకంటే ఇది స్లో అండ్ స్టేబుల్ కావచ్చు, స్లోగానే వెళ్తుంది నా ఛానల్, కానీ ఏదో ఒక టైంకి ఖచ్చితంగా నా ఛానల్ అనేది స్టేబుల్ అవుతుంది. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ వ్లాగ్ గురించి మాట్లాడుకుంటే ఇది సండే ఆర్ మండే రోజు వ్లాగ్ అన్నమాట. సండే రోజు అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మండే రోజు అయితే ఇక్కడ మేము సండే చికెన్ తెచ్చుకున్నాం కదా, మండే అయితే దాన్ని మొత్తం సండే మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఆ మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఇక్కడ నేను మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటా. ఇలా ముందు రోజు మొత్తం మ్యాగ్నేట్ చేసి తర్వాత రోజు చేసుకుంటే నిజంగా ఎంత బాగుంటుందో. సండే రోజు ఎంత నాన్ వెజ్ ఎంజాయ్ చేసామో ఈరోజు అంతకన్నా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఒకసారి మీరు కూడా ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందు రోజు కొంచెం ఉప్పు, కారం, అల్లం, అందులో కొంచెం బియ్యం పిండి వేయండి, బియ్యం పిండి. కార్న్ఫ్లోర్ లేదైతే నేను బియ్యం పిండి వేసుకున్నా, కొంచెం మైదా పిండి కూడా వేసుకొని ఇట్లా కాల్చుకున్నాను అన్నమాట. నిజంగా ఎంత బాగుందో టేస్ట్. ఫైనలీ ఇదండి వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.